నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను భవాని. ఇప్పుడు వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే, రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించాం, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత అంటూ కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ కింద చూస్తున్నాం. అయితే ఉద్యోగం కోసం హిందువు అనడం మోసమే అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఏదైతే మరి ఎస్సీ ధృవపత్రం కోసం కూడా క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం అయితే కొట్టివేయడం జరిగింది. మరొక హెడ్లైన్ చూస్తే, మ్యారిటైమ్ హబ్గా రాష్ట్రం, ఓడల తయారీ మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పర్యాటక రంగంతో అనుసంధానం, పోర్టులు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి, ఏపీ మ్యారిటైమ్ పాలసీ 2024పై సీఎం చంద్రబాబు సమీక్ష. అదేవిధంగా చూసుకుంటే పాలసీలో 4 ముఖ్యాంశాలు అయితే చెప్పడం జరిగింది. పోర్టుల అభివృద్ధి, పోర్టు ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, అనుబంధ సముద్ర కార్యకలాపాలను ప్రాధాన్యం తీసుకోవాలి. మరొక హెడ్లైన్ చూస్తే, పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి, జల్ జీవన్ మిషన్ అమలుకు అదనపు నిధులు ఇవ్వండి, ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి, ఎర్రచందనం విక్రయాలు ఎగుమతుల కోసం టాస్క్ ఫోర్స్, కేంద్ర అటవీ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అది రఘురామ హత్యకు కుట్రే, ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు. ప్రత్యక్ష సాక్షులను నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ బెదిరించారు. కేసు నమోదవక ముందే రఘురామ అరెస్టు కోసం హైదరాబాద్కు. అయితే ఇక కస్టోడియల్ హింస వెనుక మాస్టర్ మైండ్ను వెలికి తీయాలి. విజయపాల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. విజయపాల్కు 14 రోజుల రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంకోటి చూస్తే, అదానిపై చర్చకు విపక్షం పట్టు, స్తంభించిన పార్లమెంట్, వాయిదా తీర్మానాలను తోసిపుచ్చిన ధన్కడ్, ఇక ఉభయ సభలు నేటికి వాయిదా. పేరుకే సెకీ ఒప్పందం అదానితోనే, అనుబంధ ఒప్పందాలే అందుకు నిదర్శనం, మొత్తం విద్యుత్ ఉత్పత్తి అదాని ప్లాంట్ల నుంచే, అది అదాని విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు. భాజపాకే మహా ముఖ్యమంత్రి పదవి, మోదీ అమిత్ షాలదే తుది నిర్ణయం అన్న షిండే, ఇక ముందున్న ఫడ్నవీస్ పేరు. సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్ చూస్తే, ప్రశ్నిస్తే పీడీ చట్టం, నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు, సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం, సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం, ఇక పీడీ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది అంటూ కూడా సాక్షి పేపర్లో అయితే మెయిన్ హెడ్లైన్ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే, కేంద్ర ఐటీ చట్టం పరిధిలోని అంశాలు సైబర్ నేరాలుగా ముద్ర, సైబర్ నేరాలను ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెస్తూ కూడా సవరణలు, అదేవిధంగా నోటీస్ ఇవ్వకుండానే అక్రమ అరెస్టులకు బాబు సర్కార్ ఎత్తుగడ వేస్తోంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం, బడ్జెట్ సమావేశాల చివరి రోజు అదనపు అజెండాగా మండలిలో బిల్లు పెట్టి ఆమోదం, విస్తృత చర్చకు అవకాశం లేకుండా సర్కారు కుటీల వ్యూహం, ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీస్తే అక్రమ కేసుల లక్ష్యం అంటూ కూడా ఇస్తున్నారు. మొత్తంగా అయితే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకైతే పాల్పడుతోందని, కుట్రలకు పాల్పడుతోందని కూడా మనకు సాక్షి పేపర్లు ఇచ్చారు. అయితే రౌడీలు స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై కూడా పీడీ చట్టం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ ఆంక్షలు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవంటున్న రాజ్యాంగ నిపుణులు, ఎక్కడికక్కడ కోర్టులను ఆశ్రయించనున్న బాధితులు, ప్రజాస్వామ్యవాదులు. ఇక తప్పుడు కేసులకు భయపడడం, న్యాయ పోరాటం చేస్తాం, పరువు నష్టం కేసు, రిట్ ప్రైవేట్ కేసు వేస్తున్నా తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామంటూ కూడా చెవిరెడ్డి చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే మరొక హెడ్లైన్ చూస్తే, నిజం చెబితే ఒట్టు, ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు, రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు, అప్పులు 6.46 లక్షల కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా వెల్లడి, ఇక సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని అబద్ధాలు చెప్తున్నారు. ఇక వారు బడ్జెట్లో చెప్పింది తప్పు, అయితే సభలో ఎలా పెట్టారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డు పైన కూడా దుష్ప్రచారం, ఆ నెయ్యి వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పిన అవే అబద్ధాలు. ఇక విజయవాడ వరదల విషయంలోనూ విషయం చెమ్మారు. అసలు నగరంలోకి వరదను మళ్లించి ఇళ్లను ముంచిందే వాళ్ళు, ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నానా యాగి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, పోలవరం ఒక బ్యారేజ్,
41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ తేల్చి చెప్పిన కేంద్రం, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాల నిర్వాకం బట్టబయలు. రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి స్పష్టీకరణ. 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు నిధుల కోసం ఫిబ్రవరి 27న PIB ప్రతిపాదన అయితే ఇచ్చింది. తొలి దశలో 41.15 మీటర్లలో నీటి నిల్వకు నిధులు విడుదల చేయాలని కూడా సిఫార్సు చేసింది. అదేవిధంగా PIB ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపకుండానే అప్పట్లో చంద్రబాబు మోకాలడ్డు పెట్టారు. ఆగస్టు 28న గత ప్రతిపాదనకు భిన్నంగా కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన అభ్యంతరం చెప్పని టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్. మరొక చూస్తే మ్యారిటైమ్ హబ్గా ఏపీ అంటూ కూడా మనకి ఇంకొకటి చూస్తున్నాం. అయితే మ్యారిటైమ్ పాలసీ 2024 లక్ష్యం తీర ప్రాంతం పర్యాటకంపై ప్రత్యేక దృష్టి. మ్యారిటైమ్ పాలసీపై అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మరొక చూస్తే దూసుకొస్తున్న ఫెంగల్ తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. అయితే 30న తమిళనాడు శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. డిసెంబర్ 3 వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వివిధ పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరొక చూస్తే నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పాత్రికేయ సమావేశం అయితే నిర్వహించనున్నారు. మరొక న్యూస్ పేపర్ చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకుంటే మత్తు వదలాల్సిందే, గంజాయి సాగు రవాణా విక్రేతలకు సంక్షేమ పథకాలు కట్. అదేవిధంగా చూస్తే 450 మంది పోలీసులతో ప్రత్యేక దళం, 6 నెలల్లో గంజాయిని తరమడమే లక్ష్యం. సాగు రవాణా మార్గాలపై నిరంతర నిఘా. 1972కు సమాచారం ఇస్తే పారితోషికాలు. విద్యా సంస్థల్లో ఈగల్ కమిటీలు, గ్రామ స్థాయిలోనూ కమిటీలకు బాధ్యతలు, అన్ని శాఖలతో కలిపి సమన్వయం. మహాసంకల్పం పేరుతో భారీ సదస్సులు, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయాలు. ఇక్కడ చూస్తే తీరం అభివృద్ధి హారం, ప్రపంచ స్థాయి మారిటైమ్ రాష్ట్రంగా ఏపీ. సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికలు. 2029 నాటికి GSDPలో 15% వృద్ధి. సముద్ర తీరం ఆధారంగా సమగ్రాభివృద్ధికి చర్యలు. తీరంలో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక అభివృద్ధి. అదేవిధంగా చూస్తే పోర్టుల ద్వారా సరుకు రవాణాకు అపార అవకాశాలు. PPP విధానంలో కమర్షియల్ పోర్టుల నిర్మాణం. ఆలయ పర్యాటకానికి ప్రత్యేక కార్యాచరణ. వాటర్ వేస్కు ప్రోత్సాహకాలు. అదేవిధంగా మారిటైమ్ వర్సిటీ కూడా స్థాపన. రాష్ట్ర మారిటైమ్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చ ఆమోదం. ఇక్కడ చూస్తే అమరావతి 2.0 రిపబ్లిక్ వేడుకలు అక్కడే. రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు త్వరలో శ్రీకారం. 15న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, IAS క్వార్టర్ల సహా నిర్మాణ పనులన్నీ కూడా పునఃప్రారంభం. 9 నుంచి 24 నెలల్లో ఆయా పనుల పూర్తికి డెడ్ లైన్. అమరావతికి యాక్షన్ ప్లాన్. 120 రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లింపు. 2019 రాజధానిలో ఆగిన పనుల బిల్లులకు ఇన్నాళ్లకు కూడా మోక్షం. పనులు చేసినంత వరకు చెల్లింపులు, అదనపు పనులు ఒప్పందం పరిధిలోకే. బిల్లులు, అడ్వాన్స్లపై కూడా వడ్డీ ఉండదు. టెక్నికల్ కమిటీ సూచనలకు ఆమోదం. మరొక హెడ్లైన్ చూస్తే రఘురామ హత్యకు CID కుట్ర. కాళ్లు కట్టేసి రబ్బర్ బెల్టు, లాఠీతో చిత్రహింసలు. కుట్రలో జగన్, సునీల్ కుమార్, PSR పాత్ర. కొడుతున్నప్పుడు వీడియో తీసిందెవరు, ఎవరికి పంపించారో తేలాల్సి ఉంది. ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెల్లడి. 10 వరకు విజయ్ పాల్కు రిమాండ్. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశాలు. అంతకుముందు ఒంగోలులో CID మాజీ ASPకి కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. భారీ బందోబస్తుతో గుంటూరుకు తరలించారు. 10 రోజులు కస్టడీ కోరుతూ నేడు కోర్టులో పోలీసులు పిటిషన్. ఇక్కడ చూస్తే అదనపు నిధులు ఇవ్వండి, ప్రధానికి డిప్యూటీ సీఎం పవన్ వినతి. జల్ జీవన్ మిషన్కు జగన్ గాలి కొదిలేశారు. కేంద్రం 23,000 కోట్లు కేటాయిస్తే అందులో 2,000 కోట్లే ఖర్చు చేశారు. చేసిన పనులు కూడా నాసిరకం, ఎవరికి ప్రయోజనకరంగా లేదు. అదేవిధంగా మేం సమర్థంగా అమలు చేస్తాం.
పార్లమెంటు ప్రాంగణంలో మోదీతో భేటీ. అయితే ఎర్రచందనం ఎగుమతుల ప్రక్రియ కూడా మార్చాలి, సింగిల్ విండోలోకి తేవాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక కేంద్ర అటవీ మంత్రి భూపేంద్ర యాదవ్ను కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ విధంగా కోరడం జరిగింది. మరొక చూస్తే రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ కోసమే మతం మారడం అంటే అంతే. అలాంటి ఆలోచనలు రిజర్వేషన్ల స్ఫూర్తినే దెబ్బతీస్తాయి. హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారినప్పుడు వారి కులం గుర్తింపు కూడా పోతుంది. తిరిగి హిందూగా మారాలంటే తగిన ఆధారాలు ఉండాలి. ఇక తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించాలన్న తమిళనాడు యువతి సెల్వరాణి పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. మరొక చూస్తే అదానీపై దుమారం, జేపీసీతో విచారణకు ప్రతిపక్ష సభ్యుల డిమాండ్, పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనలు. ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా, రేషన్ డీలర్లకు మార్జిన్ పెంచే యోచన లేదు, లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇక మోదీదే తుది నిర్ణయం, మహారాష్ట్ర సీఎం ఎంపికపై స్పష్టత ఇచ్చిన షిండే. ఐటీలో కొలువుల పండుగ, వచ్చే 6 నెలల్లో కూడా 12% వృద్ధి అంచనా. మరొకటిగా చూస్తే ఫెంగల్ ముప్పు, నేటి ఉదయానికి తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం. ఇక రేపు రాత్రికి చెన్నై వద్ద తీరం దాటుతుందని కూడా అంచనా. అయితే మరొకటి చూస్తే తేమ 25% ఉన్నా కొంటాం, వాహనాలకు జీపీఎస్ నిబంధన తీసేశాం, ధాన్యం కొనుగోలులో వెసులుబాట్లు కల్పించామంటూ కూడా. అదేవిధంగా ఆరబెట్టిన ధాన్యం పరిశీలించి కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేశారు మంత్రి. నెక్స్ట్ మెగా డిఎస్సి సిలబస్ విడుదల. ఏపీలో అయితే నిరుద్యోగులు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి గురించి అయితే సిలబస్ అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి మరొక చూస్తే జేసీ ఆది బూడిద రవాణాపై రగడ, రెండో రోజు లడాయి. కడప జిల్లా ఆర్టీపీపీ వద్ద తీవ్ర ఉద్రిక్తత, ఇరువురు నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, రేపు రాజధానికి రావాలని ఆదేశం, దీంతో చర్చల దిశగా ఇద్దరు. మరొక చూస్తే అదానీ జగన్ అవినీతి ఒప్పందంపై దర్యాప్తుకు ఆదేశించండి, గవర్నర్ అబ్దుల్ నజీర్కు షర్మిల వినతి పత్రం అయితే ఇచ్చారు. మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సునీల్ కుమార్ పారిపోయే అవకాశం, లుకౌట్ నోటీస్ జారీ చేయాలి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేస్తున్నారు. విజయ్ పాల్ పాపం ఇప్పటికి పండిందని వ్యాఖ్య. మరొక చూస్తే రాజ్యసభకు నాగబాబు, అన్న కోసం డిప్యూటీ సీఎం యత్నం, రాష్ట్రంలో ఖాళీ అయిన 3 ఒకటి జనసేనకు దక్కేలా ప్రణాళిక. ఇక దీనిపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చలు, పెద్దల సభలో సేనకు సీటుపై ఓకే. వెలుగు న్యూస్ పేపర్ చూస్తే సరోగసి ఒప్పందం ప్రాణం తీసింది. ఒడిశా మహిళతో 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ వాసి. ఇక తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు, సరోగసి ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలి ప్రయత్నం, 9వ అంతస్తు నుంచి కింద పడి మృతి. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజన్, అధికారులు నిద్రపోతున్నారా, హైకోర్టు సీరియస్. ఇక మాగనూరు హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ పై కూడా రిపోర్ట్ ఇవ్వండి, విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించరా అని ఫైర్ అయింది. ఇక తమకు అధికారం ఇస్తే డీఈఓను సస్పెండ్ చేస్తామని కామెంట్. విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం. ఇక రెగ్యులర్ మానిటరింగ్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు, స్కూళ్లు, గురుకులాల వారీగా కూడా స్టూడెంట్లు, టీచర్లతోనూ కూడా ఏర్పాటు. ఏ పూట కాపూట కూరగాయలు, ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీ చెకింగ్, ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్డేట్ చేయించే ఏర్పాట్లయితే సర్కార్ చేస్తోంది. మరొక చూస్తే ఇక్కడ భూసేకరణకు కొత్త విధానం, మార్కెట్ రేటుకు తగ్గట్టు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు, భూసేకరణ చట్టాన్ని సవరించే యోచనలో రాష్ట్ర సర్కార్. ఇక రైతులకు న్యాయం చేసే దిశగా మార్పులు చేయాలని నిర్ణయం. ఇప్పటికే అనుకున్న పనులకు 50,000 ఎకరాలు అవసరం. బీఆర్ఎస్ హయాం నుంచి సజావుగా సాగని భూసేకరణ. మరొక చూస్తే రాష్ట్రం గజగజ, భారీగా పడిపోతున్న టెంపరేచర్లు. 4 జిల్లాలో 10 డిగ్రీల లోపే నమోదు. మొత్తంగా చూస్తే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.9 డిగ్రీలు. ఇక 29 జిల్లాల్లో 14 డిగ్రీల లోపే టెంపరేచర్లు ఉన్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక చూస్తే సన్నొడ్ల రేట్లు పైకి. సర్కార్ బోనస్తో ధర పెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు.
2,800 నుంచి 3,000 రేటుతో కొనుగోళ్లు. ఇక బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తివేతతో భారీ డిమాండ్. 10 రోజుల్లో మారిన సీన్. రైతుల వద్దకే వచ్చి కొంటున్న వ్యాపారులు. ఇక్కడ మరొక చూస్తే రైతు భరోసా 0, రుణమాఫీ 0. 20,000 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రైతులు ఆగమవుతున్నా మంత్రివర్గ ఉపసంఘంలో చలనం లేదు. అసలు ఇస్తారో ఇయ్యరో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక చూస్తే కేటీఆర్ విచారణపై రాజ్ భవన్ సైలెన్స్. ఫార్ములా రేస్ కేసులో నిలగడుస్తున్న ఫైల్ పెండింగ్. ఏసీబీ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కొన్న ప్రభుత్వం. సీఎం కామెంట్స్ తో మరోసారి చర్చ. పర్మిషన్ రాకున్నా కస్టడీలోకి తీసుకుని విచారించే యోచనలో సర్కార్. ఇక చూస్తే గ్రూపులు కట్టొద్దు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణం అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపాలని కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. 30 నిమిషాల మీటింగ్లో 20 నిమిషాలు క్లాస్. మరొకటి చూస్తే దిలావర్పూర్లో హై టెన్షన్ అయితే నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా 2వ రోజు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులపైకి రాళ్లు విసిరే ప్రయత్నం, రోడ్డుపైనే వంట వార్పు, సామూహిక భోజనాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాక్టరీ పనులు నిలిపేస్తున్నామన్న కలెక్టర్, తాత్కాలికంగా నిరసన విరమిస్తున్నామంటూ కూడా రైతులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం. సీఎం ఎంపిక విషయంలో కూడా ప్రధాని మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అయితే చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో కూడా బీజేపీ హైకమాండ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఈ విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మరొక న్యూస్ పేపర్ చూస్తే కవిత యాక్టివ్. బీఆర్ఎస్లో మొన్నటి వరకు హరీష్, కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్. తాజాగా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో చర్చ. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు కవిత సిద్ధం. ఇప్పటికే జాగృతి ముఖ్య అనుచరులతో కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి కవిత అయితే వస్తున్నారు. ఇక కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అని డిస్కషన్. ఇక గులాబీ బాస్ సూచన మేరకే ముగ్గురి యాక్టివిటీస్ అంటూ కూడా చర్చించుకోవడం జరుగుతోంది. బీఆర్ఎస్ గురుకుల బాట. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వరకు ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో 5గురితో అధ్యయన కమిటీ. గురుకులాలు, కేజీబీవీ మోడల్ స్కూళ్ల పరిస్థితులపై కూడా ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పాలమూరులో రైతు పండుగ. నేటి నుంచి 30 వరకు ఉత్సవాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన. ఇక 25 విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్ల ఏర్పాట్లు. హాజరు కానున్న అగ్రికల్చర్ సైంటిస్టులు. నెక్స్ట్ 7 కోట్ల విలువైన భూమి స్వాహ. చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు. సుమారు 6.5 ఎకరాల భూమి మాయం. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్. సంగారెడ్డి జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధి నిర్వాకం. ఆయనకు సహకరించిన రెవెన్యూ ఆఫీసర్లు. కలెక్టరేట్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు లింకులు. ఇక చూస్తే మహాసీఎం పదవిపై మోడీ నిర్ణయమే ఫైనల్. ముఖ్యమంత్రి ఎంపికకు పూర్తి మద్దతిస్తా శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అయితే ప్రకటించడం జరిగింది. సీఎం అంటే కామన్ మ్యాన్ అంటూ ఎమోషనల్గా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇథనాల్ కంపెనీ కేటీఆర్ ప్రాజెక్టు అనుమతి ఇచ్చింది తండ్రి కొడుకులే. దానికి డైరెక్టర్గా తలసాని సాయి కిరణ్. ఇక నాడు పర్మిషన్ ఇచ్చి నేడు రాద్ధాంతం అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే రైతులతో చర్చకు రావాలి. టిప్స్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కూడా ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. మరొక చూస్తే కలిసికట్టుగా పనిచేయండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా చేయండి. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని సూచన. ఇక పార్లమెంట్లోని ఆఫీస్లో నేతలతో కీలక భేటీ. అదేవిధంగా సంస్థాగత ఎన్నికలు, స్టేట్ చీఫ్ అంశంపైన కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్తో ప్రజలు విసిగిపోయారు. ఎక్స్లో మోడీ ట్వీట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బ్యారేజీలు ఎక్కడ నిర్మిస్తున్నారో చెప్పలేదు. ప్రతిపాదించిన దానికి బదులు మరో స్థలంలో నిర్మాణం. 2016లో నీటి లభ్యతపై సర్వే చేసి నివేదిక ఇచ్చాం.
ఇక పీసీ ఘోష్ కమిషన్కు సిఈ శంకర్ నాయక్ సమాధానం. ఇంజనీర్ల ఆన్సర్స్పై కమిషన్ చైర్మన్ ఆగ్రహం. ప్రశ్న ఒకటి ఉంటే ఆన్సర్ మరొకటి చెబుతున్నారని ఫైర్. ముగిసిన విచారణ తిరిగి సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చూశారు కదండి, ఇవి ఈనాటి వార్తాపత్రికలోని మెయిన్ హెడ్లైన్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.